తగ్గని సమంత చేతుకు ఊహించని షాక్ ఏంటా అని కథలోకి వెళ్తే ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటున్నారు. నాగ చైతన్య సమంత కూడా ఎన్నో మూవీస్తో బిజీగా ఉంది. అటు ఫ్యాషన్ రంగంలోనూ కొన్ని షోస్కి వెళ్తూ నాగ చైతన్య కూడా లైనప్ మూవీస్ పెట్టుకుని ఆయన కూడా బిజీ అయిపోయారు. నెక్స్ట్ తండేల్ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. అయితే ఈ టైంలో సమంత ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారంట. అదేంటంటే ఇంతకుముందు అంతా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా సమంత గారిదే తప్పు, వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం సమంత వేరే సినిమాలు చేయడం, వద్దన్నా కూడా తన ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా సమంత మూవీస్ చేయడం, అలాగే సమంత తన పర్సనల్ మేకప్ మ్యాన్తో ఎక్కువగా గడపడం, ఇదంతా కూడా ఒక ఫ్యాన్స్ అందరూ అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా సమంత అదే తప్పు, అలాగే ఇంకా చాలామంది కూడా సమంత అదే తప్పు ఉంది అని చెప్పి రుద్దేశారు. అది రుద్దారా లేదా అనేది వాస్తవాలు వాళ్ళకే తెలియాలి, లోపల ఉన్న వాళ్ళకే. అయితే నాగ చైతన్య గారు ఆయన హ్యాపీగా కొంత టైం తీసుకుని ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నారని చెప్పి ఫ్యాన్స్ అంటున్నారు. ఆయన కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారు శోభితా దూలిపళ్ళని. సో ఆయన జీవితం అలా హ్యాపీగా ఉంటే సమంత కూడా ఇంకెవరినన్నా చూసుకుంటారా అని అనుకున్న ఫ్యాన్స్కి ఆవిడకు భారీ షాక్ ఇచ్చింది. నేను ఇంకెవరితోనూ రిలేషన్ పెట్టుకోదలుచుకోలేదు, ఎవరిని కూడా మళ్ళీ ప్రేమించే ఉద్దేశం లేదు, అలాగే ఉండిపోతాను, అలా నా లైఫ్ ఉన్నంత వరకు నేను సినిమాలు కానీ ఎందులో కానీ ఉన్నత శిఖరాలకు వెళ్తాను తప్ప ఇంకొకరితో రిలేషన్ అనేది పెట్టుకోనని ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారంట. అయితే ఈ నిర్ణయం పైన ఫ్యాన్స్ అందరూ కూడా గుసగుసలాడుకుంటున్నారు, ఎందుకు ఇట్లా తీసుకుంది అని చెప్పి. ఆవిడ ఒకటే చెప్పారు దానికి ఎక్స్ప్లెనేషన్గా, నేను ఎందుకు అలా డిసైడ్ అయ్యాను అంటే నన్ను వదిలేసిన వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వాలి, నేను ఇలా సింగిల్గా ఉన్నా అని గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు నన్ను తలుచుకుని నా జీవితంలో నాకు తలపెట్టిన బాధలన్నీ కూడా వాళ్ళు అనుభవించాలి. అంటే వాళ్ళు ఒక్కసారన్నా తిని సింగిల్గా ఉంది నా వల్లే అని ఆయన ఒక్కసారి రిగ్రెట్ అయినా లైఫ్లో వాళ్ళు ఓడిపోయినట్టే. నేను యుద్ధం చేయలేను కానీ నా గురించి వాళ్ళు ఫీల్ అయ్యారంటే దాంతో వాళ్ళు ఓటమిని వాళ్ళు ఒప్పుకున్నట్టే. అలా నా గురించి ఆలోచిస్తూ వాళ్ళు ఒక్కసారి జీవితంలో నన్ను చూసినప్పుడల్లా నేను సింగిల్గా ఉంటాను కాబట్టి, తను హ్యాపీగా జంటతో ఉంటాడు కాబట్టి నన్ను అలాగా ఇది చేశారు అని వాళ్ళు ఒక్కసారి ఫీల్ అయినా చాలు అని చెప్పి సమంత చెప్పుకుంటూ వచ్చారు. సో ఇందుకనే ఈ డెసిషన్ తీసుకున్నాను, ఇంకెవరికి తన మనసులో చోటు లేనట్టు ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. రీసెంట్గా ఒక ఫ్యాన్ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానంటే ఆవిడ సరదాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇన్స్టాలో మంచి హైలైట్ అయింది. అదంతా సోషల్ మీడియా అంతా చెప్పుకున్నారు. సో మరి ఇంకా ఆవిడ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది సమంత గారి ఫ్యాన్స్ని ఎంతో కలిసివేస్తుంది. ఆవిడ కూడా ఎవరినన్నా పెళ్లి చేసుకోవడమో లేదంటే ఆ రిలేషన్లో పెట్టుకుంటే బాగుంటుందని సమంత గారి ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. మరి నాగ చైతన్య గారు అయితే హ్యాపీగా పెళ్లి అది అనౌన్స్ చేసుకుని ఆయన బిజీ లైనప్తో ఆయన హ్యాపీగా ఉన్నారు. ఈవిడ కూడా చేస్తే బాగుంటుంది అనుకుంటే వీడి షాకింగ్ డెసిషన్ తీసుకోవడం అటు ఫ్యాన్స్కే కాదు నాగ చైతన్య గారికి కూడా షాకింగ్ అనే చెప్పాలి. మరి ఇంకా చూద్దాం సమంత గారు ఫ్యూచర్లో ఇంకెవరితోన్నా వెళ్తారా, ఇదే డెసిషన్ మీద నిలబడి ఉంటారా అని.